హాయ్ అందరికీ. ఈ డ్రెస్ అయితే నేను మా బుడ్డి తల్లి కోసమని తీసుకున్నాను. ఇదైతే అంతా పీస్‌లో వచ్చేస్తూ ఉంది. ఇదైతే 1800 రూపీస్ పడింది డ్రెస్ కాస్ట్ వచ్చేసి. ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న డ్రెస్ 2 టైమ్సే వేశాను. కానీ దీనికి ఫినిషింగ్ సరిగ్గా లేక ఊడిపోతుంది. తీసుకున్నప్పుడు బానే ఉంది. కానీ దీన్ని ఏం చేయాలో అర్థం గాక నేనైతే ఏదో ఒక ఐడియా అయితే వచ్చేసింది. దాంతో ఇట్లా పీసులన్నీ కూడా ఇట్లా కట్ చేసేస్తున్నాను. ఆ కట్ చేసినా గానీ నెక్స్ట్ టైం మళ్ళా వచ్చేస్తాయి కాబట్టి ఆ ఫినిషింగ్స్ అనేది ఆ సాంబ్రాణి కడ్డీతోనే అంటే ఊది ఒత్తులు అని కూడా అంటారు కొంతమంది. దాంతోనే నేనైతే ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. చాలా వరకు కూడా బానే మంచిగానే గట్టిగానే ఉంటుంది ఊడిపోకుండా. నేను అంతకుముందు కూడా కొంచెం ట్రై చేశాను. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా అట్లనే ఊడిపోయింది. ఎంత కాస్ట్ పెట్టుకున్న డ్రెస్ తీసేయాలంటే అస్సలు మనసు ఒప్పుకోదు. నేనైతే ఏదో విధంగా దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాను. అన్ని డ్రెస్సులు ఏదన్నా గానీ టైట్‌వి అయినా గానీ అట్లా. దీన్ని గూడా ఏదో ఒకటి చేద్దాం. ఇట్లా పీసులొస్తే అన్నీ గూడా అంతే ఖరాబ్ అయిపోతది డ్రెస్ మొత్తం అనేసి ఇట్లయితే కాల్చడం అయితే స్టార్ట్ చేశాను. చాలా వరకు మొత్తం అంతా ఫినిషింగ్స్ అన్నీ బానే వచ్చినాయి. ఇగోండి నేను చూపిస్తున్న విధంగా అయితే లైన్స్‌గా కాల్చుకోవాలి. జాగ్రత్తగా కాల్చాలి లేకుంటే డ్రెస్‌కే హోల్స్ పడిపోయే ప్రమాదం అయితే ఉంది. చాలా లైట్‌గా అయితే కాలుస్తున్నాను నేను. అంచుకి మాత్రమే కాల్చాలి అలాగా. లేకుంటే అదిగోండి నేను ఎంత జాగ్రత్తగున్నా చిన్న హోల్ అయితే పడిపోయింది. అట్లా లైట్‌గా చూయించాలి. ఇప్పుడైతే ఫినిషింగ్ నిజంగా లాస్ట్‌లో అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. అసలు ఇంక ఈసారి పోగులనేది పోకుండా ఉంటుంది. మంచిగా ఫినిషింగ్ వచ్చేసి. ఇట్లా ఫినిషింగ్ లేని డ్రెస్సులు గానీ, ఇట్లా మంచిగా చేసుకుంటూ ఉంటే ఊడిపోకుంటూ ఉంటుంది. ఊడిపోకుండా జాగ్రత్తగా మంచిగా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేదైతే లాస్ట్ వరకు చూడండి.